జన సునామీ మరో సిద్ధం సభ ఇది. ఎందుకంటే మన అనంతపురం పోయింటివి, ఆ సిద్ధం సభలో సగం మంది ఈ రోజు మన హులగంద గ్రామం నుంచి వచ్చినారు. కాబట్టి ఈ రోజు హులగంద నుంచి దాదాపుగా నాకు తెలిసి హులగంద గ్రామంలోనే నాకు తెలిసి దాదాపుగా 5-6 వేలు మెజార్టీ వస్తుందనే విధంగా ఈ రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 1 కిలోమీటర్ దూరం నుంచి మన కార్యకర్తలు నాకు ఆహ్వానం పలికినాయంటే కిలోమీటర్ కన్ను చూపు మేర ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. ఎందుకంటే మేము అందరికి క్షమించాలి, 5 గంటలకు వస్తామని చెప్పి ఈరోజు 8 గంటలైంది. అందుకోసమే ఫస్ట్ వచ్చిన జనాలు చాలా మంది దూర ప్రాంతం వచ్చిన కొంతమంది వెళ్ళిపోయినారు. ఈరోజు నేను చెప్తున్నాను, జయరామ్ మన వచ్చినాడు, జయరాము మన వచ్చినాడు, ఏమి చేసినాడు అని వచ్చినాడు ఇక్కడ హులగంద గ్రామానికి. ఆయన 5 ఏళ్ళ మంత్రిగా ఉంటే మన హులగందకి ఏమి చేసినాడని వచ్చి చెప్తున్నాడు, ఏమి గరికారం చేసినాడని వచ్చినాడు. ఉంటే ఏమన్నా ఉంటే గరికారం ఉంటే మొగోడు అయితే టీడీపీకి మొగోడు అడుగుతున్న పేరు కాదు. మొగోడు ఇక్కడ ఏం చేసినావు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన మొగోడైతే నువ్వు మొగోడైతావు. ఈడు జనాలు డిపాజిట్ గా రారనే విధంగా గుంతకలకి ఆంధ్రప్రదేశ్ గుంతకల పారిపోయినాడు. నీకెందుకంటే అబద్ధాలు చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఎలా అబద్ధాలు చెప్తావో నువ్వు కానీ అదే అబద్ధాలు చెప్పి అక్కడ గుంటకలలో మేనేజ్ చేయాలని చూసినావు. ఆడగానే నిన్నే గుంటకలకి ఇప్పుడు పారించినాము, నిన్నే తర్వాత బెంగళూరు పోతావు అనే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నలుగురిని గుంటకల్ ఎమ్మెల్యేనే, ఆదూరు ఎమ్మెల్యేనే, మంత్రాల ఎమ్మెల్యేని అందరూ కలిసి కట్టుగా నదిలోకి తుంగభద్రకి నదిలో పారేస్తాడంట, పారేస్తాడంట. ఆయన మేము ఆయనకి ఈయన దోమలు దానికి తీసుకొని ఉత్సాహం పారేస్తాడు. నీ బతుకేమో నీ ఉచ్చు పోయిస్తున్నాడా, నీ ఉచ్చేమో బిగబట్టుకోడా, నీ ఉచ్చు దెబ్బలా కూడా గుంటకల పైన ఉచ్చు పోసాకి, ఈయన ఉచ్చు పోసాకి లేక గుంటకల పైన ఉచ్చు పోసాకి. ఎందుకంటే ఈయనొస్తా నేను గ్రామంలో తిరిగినాను, ప్రతి ఒక్క గ్రామంలో వాడే గుమ్మలు చేరడం యాడికి వాళ్ళ బట్టి ఎక్కడ వాళ్ళు రాని వాళ్ళ బట్టి ఎక్కడున్నాడు అనే విధంగా జనాలు చెప్పారు. ఎందుకంటే మీసాలు రుప్పి తొడగొట్టి చెప్పినాడంట, మీకు నీళ్ళు ఇప్పిస్తాను, రోడ్డు ఇప్పిస్తానని. 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఇస్తా జగనన్న, నువ్వు ఏమి గడికారం చేసినావని మళ్ళీ హులగందలోకి వచ్చావు. తాగినింది తీసుకొని పోయి గుంటకల పోస్తున్నావు. అదే తాగినింది మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ లో పోసింటే సస్యశ్యామలం అవుతుంది ఇక్కడ. అందుకోసమే మన ఆలూరు విడిచిపెట్టి నువ్వు గుంటకల పోయి ఈ రోజు మమ్మల్ని ఉచ్చు పోయిస్తా అంట. నీ ఉచ్చు పోసేదేమో చూసుకోండి. వాడు ఫస్ట్ ఆలూరు గెలుస్తాం, గుంటకల గెలుస్తాం, ఆదోని గెలుస్తాము, మంత్రాలయం గెలుస్తాము. చూసుకో, జూన్ 4వ తారీఖు నీ తడకేమో చూసుకో, మా తడకేమో చూపిస్తాం, నీకు మా తడకేమో చూపిస్తాం. నీకు మాకు అబద్ధాలు చెప్పేకి రాదు, మాకి ఎవరికి రాదు, మాకు అబద్ధాలు చెప్పేకి. జగనన్నకి రాదు, మా గుంటకల్ మా ఎన్కోమరెడ్డికి రాదు, నాకు రాదు, అదేవిధంగా సాయిప్రసాద్కి రాదు, మంత్రాలయంలో బాలరెడ్డికి రాదు అబద్ధాలు చెప్పేకి. నువ్వు ఎట్లంటే అబద్ధాలు కోరి నువ్వు నేను ఇప్పుడు అబద్ధాలు చెప్పాను నువ్వు. అందుకోసమే నీకు మా ఆలూరు నుంచి నిన్ను పరిగెత్తించాం, గుంటకల్కి పరిగెత్తించాం. అక్కడి నుంచి నిన్ను అక్కడి నుంచి ఆడ కొడితే దిమ్మె తిరిగి నువ్వు బెంగళూరు పారిపోతావని చెప్తున్నాను. బెంగళూరు ఖచ్చితంగా పారిస్తాం నిన్ను. నేను ఉండేకి నీకు స్థానం లేదో చెప్తున్నావు. నీ దమ్ముంటే జూన్ 4 తర్వాత నువ్వు ఆలూరులో ఉండి చూపి. నువ్వు మా దమ్మే మీద మా దమ్మ చూపిస్తాం, మా తలకమ్మ చూపిస్తాం. అదేవిధంగా ఈ వీరభద్ర గౌడు 14 నుంచి 19 వరకు శాడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు భాగస్వామి వీళ్ళిద్దరు. ఎందుకంటే వచ్చిన రోజుల్లో 60 పార్టీ పంచుకున్నారు. మళ్ళా ఇదే విధంగా ఇక్కడ జత అయ్యి వీరభద్ర గౌడు మన
వేదావతి నది నుంచి ఇసుక మొత్తం తోలించినాడు. ఏడవ ట్రిప్ లేకుండా కంప్లీట్ అమ్ముకొని దోచుకున్నాడు. అదేవిధంగా ఇంకుడు గుర్తులు గుర్తులైనా ఏదైనా కార్యకర్తలు తెలియజేసినట్టు ఆయన దానికి ఒకసారి 15,000 తెచ్చింటే దాదాపుగా దాని దాంట్లో 100 కోట్లు మాఫీ చేసినాడు. అదేవిధంగా నీరు చెట్లను వంకలపై చేసి పెట్టి 200 కోట్లు దోపిడీ చేసిన ఘనత ఎవరిదంటే వీరభద్ర గౌడిది. అలాంటి వాడు ఈ రోజు వచ్చి మనకొచ్చి ఓటు అడిగే హక్కు ఏముంది వీరభద్ర గౌడికి? నీ చంద్రబాబు నాయుడికి లేదు, నీ వీరభద్ర గౌడికి లేదు, నీ గుమ్మల జరానికి లేదు ఓటు అడిగే హక్కు. ఎందుకంటే ఈ రోజు చూపిస్తున్నారు గ్రామంలో సునామీలో వచ్చి ఆ సునామీలో నీ వీరభద్ర గౌడు జయరాము కొట్టుకుపోతారని నేను చెప్తున్నాను. ఈ రోజు మీరు వాళ్ళ బండారు మేము బయటపడింది. మీ అందరికి కొలవద్దు మండలం అందరూ తెలుసు. గుమ్మనూరు నారాయణస్వామి ఎటువంటి వాడు? ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే డబ్బులు చెవులో ఉంటే ఆ చెవుల డబ్బులు ఇంటికి ఎందుకంటే గుర్తుబాటుకు రావడానికి ఉన్నాయి. ఈ గుమ్మనూరు నారాయణస్వామి దానికి సపోర్ట్ ఎవరంటే ఈ గుమ్మనూరు చేరాము.